ఇప్పుడు మనతో పాటు వైసీపీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షులు పేడారి రమణ కుమార్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఉద్యమం ఇప్పటికి కోటి సంతకాలు పూర్తి చేశారు. నెక్స్ట్ ఈ ఉద్యమం ఏ స్థాయికి వెళ్ళబోతుంది? ఈరోజు రాష్ట్రంలో గడిచిన 2 నెలల నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆఖరి ఘట్టం ఏవైతే మేము సంతకాలు సేకరించామో అవి గవర్నర్కి అప్పచెప్పడం కోసం, ఇవి రాష్ట్రం తాడేపల్లికి చేర్చడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఇక ఉద్యమంలో పాల్గొన్నారు. గడిచిన 2 నెలల నుంచి కూడా అదే పరిస్థితి. ప్రజలు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూరదృష్టితో, ఒక లాంగ్ విజన్తో పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్య అనేటువంటిది దూరం కాకూడదు, అదొక అందని ద్రాక్ష కాకూడదు, ప్రతి పేదవాడు చదువుకోగలిగే స్తోమత ప్రతి ఒక్కరూ కూడా వైద్య విద్య చదువుకోవాలి అనేటువంటి దూరదృష్టితో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో ఆయన 5 అధికారంలో ఉన్నప్పుడే 5 రన్నింగ్లోకి వచ్చాయి, జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి. మిగతా 2 కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒక 10 కాలేజీలు మాత్రం స్టార్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు పీపీపీ మోడల్లో వాటిని ప్రైవేటీకరణ చేయాలి, పెట్టుబడిదారీ వ్యవస్థని, పెత్తందారీ వ్యవస్థని ఎందుకు ఈరోజు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం, విద్య, ఆరోగ్యం అనేటువంటివి ప్రజలకు అందుబాటులో ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి దాన్ని ఈరోజు ఎక్కడ వాటిని మళ్ళీ అంటే కాలేజీలు రన్నింగ్లో తీసుకొస్తే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక దురాలోచనతో చేస్తున్నటువంటి తప్పిది. నిజంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నేను సంపద సృష్టిస్తాను, ప్రజలకు న్యాయం చేస్తాను, మహిళలకు న్యాయం చేస్తాను, విద్యార్థులకు న్యాయం చేస్తాను, రైతులకు న్యాయం చేస్తాను, ఇవన్నీ మాటల్లోనే తప్ప నిజంగా జరిగిందైతే ఎవరికి ఏ న్యాయం జరగలేదు. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆయన బలోపేతం చేసింది లేదు, పైగా బలహీనం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అన్నది ప్రజల్లో ఈరోజు ఉద్యమం వచ్చింది. మేము చేయడం కాదు, వైసీపీ పార్టీ చేయడం కాదు, ప్రజలు ఈరోజు ఉద్యమిస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఏవైతే మాకు పేదల కోసం ఇచ్చినటువంటి అవకాశాన్ని నోటి దగ్గర కూడు లాగేస్తున్నాడో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మేమే స్వచ్ఛందంగా పాల్గొంటామని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. మరి మేము ఈరోజు కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్కి అందజేస్తాం. ఇక్కడతో ఈ ఉద్యమం ఆగిపోదు. ఏదైతే నిర్ణయాన్ని మీరు విరమించుకునే వరకు కూడా మేము దీన్ని కొనసాగిస్తాం, ఇంకా విస్తృతం చేస్తాము. ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇక్కడతో ఈ ఉద్యమం అంటే ఏదైతే ఈ పీపీపీ ఇవ్వాలి అనుకున్నారో దాన్ని ఆపుతారు అనుకుంటున్నాము. ఆగని పక్షంలో దీన్ని మరింత విస్తృతం చేసి ముందుకు తీసుకెళ్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కోటి సంతకాల కార్యక్రమంతో ఈ ఉద్యమం సక్సెస్ అయిందని ప్రస్తుతానికి భావిస్తున్నారు. అప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం కానీ వీళ్ళ మాట వినకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని ఆవిడ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.